తీసుకోండి అత్తయ్య గారు. థ్యాంక్ యూ అమ్మా. ఎయిర్పోర్ట్కి వెళ్ళి మా అక్కని ఫ్లైట్ ఎక్కించినట్లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చినట్టుంది. సిద్ధు, ఆ? అక్కన ఫ్లైట్ దగ్గరుండి ఎక్కించావా? పైలట్ దగ్గరికి వెళ్ళి అక్కని జాగ్రత్తగా తీసుకెళ్ళమని 100 రూపాయలు టిప్ కూడా ఇచ్చానమ్మా. నిజమా? నువ్వు కూడా ఏంటోదినా, అమ్మతో ఏదో సరదాగా అంటుంటే నువ్వు కూడానా? అయినా అంత బరువులు అవసరం అమ్మా? మళ్ళీ చాలా రోజుల వరకు రాదు కదా, అందుకే అన్ని పెట్టారు. 1-2 అయితే అనుకొచ్చేదినా. గుంటూరు కారంతో చేసిన ఆవకాయ, మాగాయ్, అంతేకాక పిండి వంటలు, సున్నుండ్లు, పాకుండ్లు, జంతికలు, అరిసెలు, బూందీ, కారపూస, అదీగాక మావయ్య గారికి ఇష్టమని తాపేశ్వరం కాజా, అత్తయ్య గారికి ఇష్టమని ఆత్రేయపురం పూతరేకులు, పైగా పిల్లలకి ఇష్టమని గంగరాజ్ పాల్కోవా. ఫ్లైట్ లో ప్యాసింజర్స్ బరువు కన్నా నీ పిండి వంటల బరువు ఎక్కువైపోయి ఉంటది. అంత కష్టపడి నువ్వు చేసింది కాకుండా మళ్ళీ బయట నుంచి తెప్పించడం. ఈ 4 రోజులు నువ్వు ఇబ్బంది పడడమే కాదు, వదిననే నన్ను కూడా ఇబ్బంది పెట్టేశావు. అలా అంటావేంటి సిద్ధు? అక్కకు పెట్టిన దాంట్లో ఇబ్బంది ఏముంది? వదిన కూడా చాలా హ్యాపీగా చేసింది. అవును, నేనైతే చాలా హ్యాపీగా చేశాను. ఓహో, అయితే నాకే కష్టంగా అనిపించినట్టుంది. వాళ్ళెప్పుడూ బయట ఫుడ్ తింటారు కదమ్మా, ఇలా మనం పంపించినప్పుడన్నా ఇంటి ఫుడ్ తిన్నట్టు అవుద్ది. అలా వాళ్ళు తినేటప్పుడు ఏమనుకుంటారో తెలుసా? చాలా బాగా చేశారు, ఎంతో ఇష్టంగా పంపారు అని సంతృప్తిగా తింటారు. అదే వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చినప్పుడు మనం తింటూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అత్తమ్మ గారికి ఫోన్ చేసి మరి పిండి వంటలు చాలా బాగున్నాయని థ్యాంక్స్ చెప్తున్నాం. వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు కదమ్మా. నా ఉద్దేశం అది కాదమ్మా, నువ్వెంత డల్ అయిపోయావో చూడు. తల్లికి పిల్లల కోసం చేసింది నీరసం అనిపించదమ్మా. అక్కకే చేశానా, అక్కతో పాటు మీకు చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. మీరు తింటుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటదా. ఏ తల్లికైనా తన బిడ్డలు కడుపు నిండా తింటే వచ్చే హ్యాపీయే వేరు. నువ్వు చెప్తుంటే నిజం అనిపిస్తుందమ్మా. నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనుకున్నాను కానీ ఇందులో ఇంత ఆనందం ఉంటుందని నిజంగా నాకు తెలియదు.